నమస్కారం. ప్రేక్షకులందరికీ దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మధురిమలు స్వీట్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి ఒక సెలబ్రిటీ కూడా రానున్నారు. అలాగే ఒక చక్కటి నైవేద్యపు వంటకాన్ని కూడా నేను మీకు చేయబోతున్నానండి. ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక హీరోగా కూడా అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉందండి. కానీ తన ప్రొఫెషన్ వచ్చేసి ఐటీ ప్రొఫెషనల్ ఆయన. సో ఈ పాటికే మీరు గెస్ట్ చేసుంటారు ఆయన ఎవరు అని చెప్పి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ సందీప్ గారు. సో సందీప్ గారికి స్వాగతం చెప్పేద్దామా? సందీప్ గారు నమస్తే అండి. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఒక చక్కటి పాటతోటి మన చిట్చాట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా. విజయదశమి సందర్భం కాబట్టి అమ్మవారి మీదే పాట పాడితే చాలా కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. శివాని భవానీ శర్వాణి గిరినందిని శివరాజని భవభజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవానీ శర్వాణి. చాలా చక్కటి పాట పాడి అమ్మవారిని పిలిచినట్టుంది. అట్లాగే ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి ఇంత మంచి పాట పాడారు. మరి ఎలాగో వచ్చిన అమ్మవారికి చక్కటి నైవేద్యపు వంటకాన్ని నేను కూడా ఇచ్చి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయబోతున్నారు మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నాన్ని ఈ రోజు నేను తయారు చేయబోతున్నాను. అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం. సో ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాం కదా. ముందుగా ఏంటంటే నేను ఇక్కడ నానబెట్టి అంటే కడిగిన బియ్యాన్ని రెడీగా తీసుకున్నానండి. సో దీన్ని యాడ్ చేసేస్తున్నాను. 1 కప్ బియ్యం తీసుకుంటున్నా. ఫ్రై చేస్తారా? పాలలో ఉడికిస్తాం కదా. అంటే మీకు వంటల్లో ఏమైనా ప్రావీణ్యం ఉందా? అలా కూడా వేసుకోవచ్చు. లేదు. సో జనరల్ గా ఏంటంటే మనం అన్నం వండుకునేటప్పుడు టోటల్ గా నీళ్లతోటే ఉడికించుకుంటుంటాం కదా, లేదంటే పరవాన్నం చేసేటప్పుడు పూర్తిగా పాలు యూజ్ చేస్తాం కదా. సో దీనికి ఏంటంటే నేను 1 కప్ పాలు తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేస్తాను. ఎన్ని విజిల్స్ కొట్టాలి? ఏమనుందా? అది 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకుందాము. ఈలోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాము. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ వేసుకొని అందులో బెల్లం కొంచెం కరిగించుకుందాం. 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం బెల్లం. సో బెల్లం కూడా యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు చక్కగా కరిగించుకుందాం. బెల్లం భలే తెల్లగా ఉంది కలర్ కదా. మనకి దొరికిన దాన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి. కొంతమంది కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్న బెల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి రెసిపీకి కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది. సాధారణంగా బ్రౌన్ కలర్ బ్రౌన్ యాజ్ ఇట్ ఈస్ అంత మంచిది అంటారు. అదే. చిన్నప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే ఉండేనో అప్పుడు మేము యాక్చువల్లీ నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళం. భోపాల్లో ఉండేవాళ్ళం. మా అన్న పాడుతుండేవాడు అనమాట. సో తను కాలేజ్లో పార్టిసిపేట్ చేసి పాటలు పాడుతూ తను చూసి నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ తనతో పాడుతూ అలా 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 పార్టిసిపేట్ చేస్తూ చైల్డ్హుడ్ నడిచింది. ఓకే. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా సడన్ గా సందీప్ ఈ పాట పాడు అనగానే టక్కున మీకు గుర్తొచ్చే పాట ఏది? అలా కాకుండా ఏ పాటైనా పాడేవాళ్ళ, లేకపోతే ఈ పాట సందీప్ పాడతాడు అనేవాళ్ళు? ఏ పాటైనా పాడేవాడిని ఎస్పెషల్లీ. కానీ బాలుగారి పాటలు ఎక్కువ పాడేవాడిని.
బాలు గారు, ఇళయరాజా గారు, ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఇంకా దిస్ లైక్ యూ నీడ్ నాట్ సే ఎనీథింగ్. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను. శోభారాజ్ గారి దగ్గర నేర్చుకున్నాను సంగీతం. దాని తర్వాత ఆల్ అదర్ థింగ్స్ స్టార్టెడ్. పాడుతా తీయగా, ఈటీవీ పాడుతా తీయగాలో ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి ఇంకా మూవీ జర్నీ స్టార్టెడ్. సో మీరు పాడిన ఫస్ట్ పాట మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది కదా? నేను పాడిన ఫస్ట్ పాట చిత్రం అన్న మూవీలో, ఉషా కిరణ్ మూవీస్. సో దాంట్లో వినరా బ్రదరు అయోధ్యనేలే రాముడి స్టోరీని, దశరథ రాజుకు వారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అస్త్ర విద్యలో ఫస్ట్ అతడు, మంచి గుణాలలిస్తతడు, కుక్క కావాలి. ఇది ఒక హరికథ లాగా సాగుతూ ఉంటుంది. సో బట్ దిస్ హౌ మై జర్నీ స్టార్టెడ్. రైట్. ఈ తర్వాత ఎన్నెన్నో పాటలు ఇంకా పాడుతూ వచ్చారు కదా ఇప్పటి వరకు కూడా. సో వీటన్నిటిలోకి మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది మీరు పాడిన పాటల్లో? నాకు బాగా నచ్చిన పాటలు 3 ఉన్నాయి యాక్చువల్లీ. దాంట్లో నాకు గుర్తింపు వచ్చిన పాట నా గుండెలో నీ ఉండిపోవా, నువ్వు నేనులోది. అవును వాళ్ళు దృష్టి పడ్డారు చిత్రంలో, నాలో నేను లేని. బట్ అదర్వైజ్ పర్సనల్ గా నాకు ఇంకొక పాట ఇష్టం. ఫ్యామిలీ సర్కస్ లో అది ఎక్కువ బయటకు రాలేదు ఆ పాట. కలలో నీవే నిజమైనవి అన్న పాట నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట. అలా చెప్తే కుదరదు, పాడాలి. కలలో నీవే నిజమైనవే, ఈ వేళిలా ఎదురైనవే, చెలియా సఖియా ఊపిరి నీవే, ఇలకే దిగిన తారక నీవే, నా కను పాపలో రూపమే నీవే, కలలో నీవే నిజమైనవే, ఈ వేళిలా ఎదురైనవే. సో ఇప్పుడు మనం ముందుగా బెల్లం పాకం ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాం. ఓన్లీ 2 విజిల్స్ రానిచ్చాం కాబట్టి కొంచెం ఉడుకుంటుంది, కానీ ఇంకా మెతుకులు మనకి క్లియర్ గా తెలుస్తూ ఉన్నాయి కదా. ఈ వాటర్ కూడా యాడ్ అయిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. ఈ లోపు మనము ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కనుక వేయించేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో కొంచెం నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను. మీరు అమ్మవారి మీద ఏమన్నా పాటలు పాడే అవకాశం వచ్చిందా ఇప్పటి వరకు, ఎవరి కంపోజిషన్ లో అయినా? నా కెరియర్ లో ఫస్ట్ ఆల్బమ్ ఏదైతే పాడాను అది డివోషన్ ఆల్బమ్. ఓకే. సత్యసాయి అని ఒక్కొక్క దేవుడితో పోలుస్తూ చేశారన్నమాట. సో దాంట్లో అమ్మవారితో కూడా పోలుస్తూ ఒక పాట సడన్ గా నాకు ఇట్ స్ట్రైక్స్ మీ. జగదంబే సాయి మాతా పర్తీశ్వరి హే శాంతి ప్రదాతా, तुम पार्वती हो सरस्वती हो, तुम लक्ष्मी संतोषी माँ, सारे माताओं की ममता रूप है तेरा साई माँ, जगदम्बे साई माता पर्तीश्वरी है శాంతి ప్రదాత. వెరీ నైస్. అయితే ఈ లోపు అంటే మీరు పాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఈ లోపు నేను ఇందాక ఆల్రెడీ నెయ్యి వేసాను కదా, అందులోనే జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేశాను. ఇంకొక విషయం, సాధారణంగా కిస్మిస్ వేయిస్తారు కదా. అవును. నాకు అనిపిస్తుంది పర్సనల్ గా, నేను చాలా మంది చెప్తుంటాను, మా ఆవిడ కూడా చెప్తుంటాను, కిస్మిస్ ఎప్పుడు పచ్చిగా వేస్తాను. పచ్చివి దే పుట్ డ్రై ఫ్రూట్స్. సో వెన్ దే పుట్ డ్రై ఫ్రూట్స్ ఇట్ షుడ్ మన నాలుకకి డ్రైగా టచ్ అయితే దాని ఒక వాల్యూ, ఆ డ్రై ఫ్రూట్ అన్న దానికి సార్థకత ఉంటుంది అని మీ ఫీలింగ్. డ్రై అది మెత్తగా అయిపోయింది అనుకోండి నాలుకకి, అది వెట్ ఫ్రూట్ అయిపోయింది. ఓకే, ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ముందుగా మనం నెయ్యిలో వేయించుకున్న ఈ కాజు అలాగే ఈ కిస్మిస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా, నా కోసం కొంచెం పచ్చి కిస్మిస్ కూడా వేయచ్చు కదా మీరు. ఓకే, వేసుకోవచ్చు. అసలు నిజంగా మీకోసమే ఉంచానేమో నాకు ఇప్పుడు డౌట్ గా ఉంది. సో రెడీ అయిపోయింది, దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకున్నాము.
సో కావాలనుకుంటే దీనిపైన కూడా మళ్ళీ మనం నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఈ మధ్య కొంచెం అందరూ నెయ్యి తక్కువగా తింటున్నారు కదా, అందుకని నేను ఇందులో యాడ్ చేయలేదు. అండ్ షుగర్ తో కూడా కావాలంటే చేసుకుంటుంటారు, కానీ మనం ఈ పేరే గుడాన్నం అన్నాం కాబట్టి బెల్లంతోనే చేయాలి. షుగర్ కూడా యాక్చువల్లీ ఈ కాలంలో వచ్చింది, కానీ ముందు షుగర్ కూడా వాడేవాళ్ళు కాదు, అందుకని గుడానం అంటేనే బెల్లంతో తయారు చేసిన. అవును. సో సందీప్ గారు, అమ్మవారికి ఇష్టమైన గుడాన్నం ప్రిపరేషన్ ఇవాళ నేను చూపిస్తాను అని చెప్పాను, చక్కగా మీరు కూడా నేర్చుకుని ఉంటారు కదా, అంటే నా చేత మీరు చేయించినట్టు నాకు అనిపించింది. డెఫినెట్లీ ఎస్పెషల్లీ మీరు ఎక్కువ వేగిన కిష్మిష్ నాకు బాగా నచ్చింది. సో డిష్ ఆఫ్ ది డే ఇవాళ గుడానంలో కిష్మిష్, ఫ్రైడ్ కిష్మిష్ అంటారా? ఓకే, రైట్. సో అమ్మవారికి చూపించిన తర్వాత టేస్ట్ చేసి పెట్టడం కదా. తప్పకుండా. సో అమ్మవారు ప్రతి జాగాలో ఉన్నారు కదా, సో చూసారా ఫస్ట్ స్పూన్లోనే కిష్మిష్ వచ్చింది చూసారా. దీంట్లో ఎస్పెషలీ అన్నం ఎక్కువ ఉడకలేదు, ఉడకని వల్ల దానిలో ఒక క్రంచీనెస్ వస్తుంది, అది నాకు కొంచెం డిఫరెంట్గా బాగా నచ్చింది. ఈ పండుగ సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసి మీ గురించి మాతోటి మా వ్యూవర్స్ తోటి బోల్డ్ విషయాలు పంచుకున్నారు. మరి చివరిగా మరొకసారి మీకు మంచి గుర్తింపు తెచ్చిన పాట మా అందరి కోసం. చందమామ నువ్వే 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 నువ్వే, వెన్నెలంత నవ్వే 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 నవ్వే, మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, చుక్కలే ముత్యాలల్లే మళ్ళూ వేసావే, ఢోలారే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం, ఢోలారే ఢోలారే ఢం ఊరంతా ఓ సంబరం, పూసే సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం, దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం, హే ఢోలారే ఢోలారే ఢం, అరే వారే వా ఈ సంబరం, ఢోలారే ఢోలారే ఢం. Thank you so much Sandeep garu for coming to our show and for this lovely song also. Thank you so much. అలాగే ఈ కార్యక్రమంలో అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ వంట ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. విజయదశమి శుభాకాంక్షలు అందరికీ వన్స్ అగైన్. మరి వ్యూవర్స్ చూశారు కదండి విజయదశమి స్పెషల్ మధురిమలు కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.